ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. లూకాసు వార్త 24వ అధ్యాయం 38వ వచనంలో, అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా, మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. వారిని ఆయన గద్దిస్తున్నాడు కదండి. ఏమంటున్నాడు? మీరెందుకు కలవరపడుచున్నారు అంటే అవిశ్వాసము మనకి ఏం కలుగజేస్తుంది అంటండి? కలవరం కలుగు చేస్తుంది. వారి హృదయాలు ఎలాగున్నాయంట? కలవరంతో ఉన్నాయండి. ఆ పై వచ్చిన కూడా చదవండి వచ్చేసి. ఆ పై వచ్చిన కూడా, అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. యేసుని చూసి ఏమనుకుంటున్నారంట? భూతం వచ్చిందేమో అనుకుంటున్నారంట. సందేహం వాళ్ళకి ఏం చేసిందంట? భయం వచ్చిందంట, కలవరం వచ్చేసిందంట. జాగ్రత్త. ఒక సమస్య మనల్ని ఏం చేసిందంటే భయానికి గురి చేస్తుంది. ఒక సమస్య మనలో ఏం కలుగు చేస్తుంది? కలవరం కలుగు చేస్తూ ఉంటుంది. కానీ యేసయ్య అంటున్నాడు, మీరెందుకు కలవరపడుచున్నారు? దేవునికి మహిమ కలుగును గాక. కలవరం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కలవరం అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? మీరు ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు కదా. కలవరం అంటే వర్రీసా? ఓకే, వర్రీస్ అయినా సరే, లేకపోతే టెన్షన్ అయినా కానీ, భయం కానీ, ఏదైనా సరే, ఇవన్నీ మనకు వచ్చినప్పుడు యేసయ్య ఏమంటా అంటే, ఎందుకు టెన్షన్ పడుతున్నారు కదా. ఇప్పుడు ఎక్కువ మంది టెన్షన్ పడుతున్నారు కదా. ఇంగ్లీష్ మాట ఏది ఏమంటారు? ఎందుకు వర్రీ అవుతున్నారు? ఎందుకు ఎందుకు బర్రీ ఎందుకు అంటుంటారు కదా. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? యేసయ్య అంటాడు, ఎందుకు మీరు కలవరపడుతున్నారు? ప్రేమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసము ఒకటి మనల్ని బలహీనలు చేస్తుంది, రెండు మనలను కలవరానికి గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది, దిగులకు గురి చేస్తుంది, కృంగుదలకు గురి చేస్తూ ఉంది. చూడండి, అటువంటి టైంలో యేసయ్య మనకి ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 29వ వచనంలో, ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. అనుమానము కలిగి ఉండొద్దు. ఒకటేమో విచారం కలిగి ఉండొద్దు, రెండవది అనుమానం కలిగి ఉండదు. ఏం తిందాం, ఏం తాగుదాం కదా. మనకి ఉన్న ముఖ్యమైన సమస్య ఏంది? ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏమి ధరించుకుందామా. ఏమండి, బీరువా నిండా 200 చీరలు ఉన్నాయి, కానీ ఆమెకు దిగులే, విచారమే. ఇంకా ఏ చీర కొనుక్కుందాం అంటే, నేను కొనే చీర ఈ రంగుల్లో ఏ రంగు లేకుండా ఉండాలి. ఇంక ఎక్కడ పుట్టింది ఆ రంగు నాకు అర్థం కాదు. ఈ ఉన్న రంగుల్లో ఏ రంగు కానీ నేను కొనాలి. అది 7-14 సముద్రాలు దాటి అగాధ భూగు అగ్నిగుండంలో ఉండేది. నాకు అర్థం కాదు మరి ఎక్కడ ఉండేది. ఏమండి, ఎక్కడుండేది అది? ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు అనుమానము కలిగి ఉండొద్దు, విచారము కలిగి ఉండొద్దని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అంటే సందేహము నేను నమ్మనన్నాడు ఆయన. దానివల్ల మనకి ఏముంటుందండి? మొట్టమొదట బలహీనత వస్తుంది కదా. అవిశ్వాసం మనల్ని ఏం చేస్తుంది? మొట్టమొదటి అంశం ఏంటిది? బలహీనపరుస్తుంది. రెండవది కలవరమును కలుగు చేస్తుంది. మూడవది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. దేవునికి స్తోత్రం చేద్దామా. కోపమును సంశయమును లేనివారై అంటే, సంశయము అనగా అనుమానం, డౌట్. సంశయము వచ్చినప్పుడు మనకి ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట.
సందేహం వచ్చినప్పుడు ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. సందేహం వచ్చినప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు మోషే నాయకత్వంలో అందరూ ఇశ్రాయేలీయులందరూ ఎర్ర సముద్రం దాకా వచ్చారు. ఎర్ర సముద్రం ఒడ్డున నిలబడినప్పుడు అందరూ ముందేమో సముద్రం ఉందాయా, వెనకాలేమో సైన్యం వస్తున్నారు, ఇప్పుడు మేము మా పరిస్థితి ఏంటి అని భయపడ్డారు, కలవరపడ్డారు, టెన్షన్ పడ్డారు. ఇంకా అప్పుడు వాళ్ళకి ఏమొచ్చిందంట? మోషే మీద కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసేసి, మోషే మాకు ఐగుప్తు దేశంలో సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చావా ఏమిటయ్యా? చూడు ముందు సముద్రం ఉంది, వెనకాల సైన్యం అంతా తరుముకుంటూ వస్తున్నారు, మేము ముందుకు పోయిన చచ్చిపోవాల్సిందే, వెనకపోయినా ముందు నొయ్యి వెనకాల నోరు తెచ్చి మాట్లాడినమ్మా, ముందు నొయ్యి వెనకాల గొయ్యి, మా పరిస్థితి ఏంది అని ఇప్పుడు కోపం వచ్చి మోషే మీద తిరుగుబాటు చేయడం. అంటే సందేహం రాగానే ఇక మనం బయటికి తప్పించుకునే అవకాశం లేదనే సందేహం వచ్చింది వాళ్ళకి. నిజంగా బయటికి తప్పించుకునే మార్గం లేకుండా చేశాడు దేవుడు. ఆ అడ్డుగా ఉన్న సముద్రమునే ఆరిన నేలగా చేసి నడిపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కోపము వారికి ఏమొచ్చిందంటండి? కోపం వచ్చేసి వారికి సమస్య వచ్చినప్పుడు, సందేహం వచ్చినప్పుడు వారు ఏం చేశారు? మోషే మీద, దేవుని మీద కోపపడి తిరుగుబాటు చేశారు. అవిశ్వాసము ఏం చేస్తుందంటే మనకి కోపాన్ని రేపుతుందని లేఖనం సెలవిస్తుంది. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 15 వచ్చిన చూడండి వచ్చేసి, మీరు మూర్ఖులైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయుడి. మరి జాగ్రత్తగా వినండి. ఈ సనుగులు సంశయాలు మనలో ఉన్నప్పుడు దేవుని వెంబడించే పని చేయకుండా మనల్ని ఏం చేస్తుందంటే ఆపివేస్తుంది. దేవుని పని చేయకుండా మనల్ని ఏం చేస్తుంది? ఆపివేస్తుంది. మనం ప్రార్థనకి వెళ్దామని బయలుదేరాం, బాగా మొప్పట్టుకు వచ్చింది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఒక పక్కనేమో విశ్వాసము, ఒక పక్కన అవిశ్వాసం. విశ్వాసం ఏమంటిది? ఎన్ని మబ్బులు వచ్చినా సరే నాకేమీ ఆటంకం కలిగించదు, నేను వెళ్ళిపోతాను అనేది. అవిశ్వాసం ఏమనిది? సరిగ్గా చూసావా ముప్పు పెట్టందో? సరిగ్గా చూసావా? ఆ ఒక్క జల్లు వంగిందా ఈ కొత్త చీర ఏమైపోద్ది అసలు? అది ఇస్త్రీ చేస్తే 30 రూపాయలు, ఎంత ఇస్తున్నారు? 50 రూపాయలు 30 రూపాయలు, మొత్తం వేస్టే. సందేహం వచ్చింది కదా. ఒకటేమో అవిశ్వాస ఆలోచన, ఒకటేమో విశ్వాస ఆలోచన. ఇప్పుడు అవిశ్వాసం ఉంటే ముందుకు పోనిచ్చిద్దా? చూద్దాం, కాసేపు చూసి వెళ్దాం, లైవ్ అవుతుంది ఎటు అని చూస్తూ ఉంటారు. ఎప్పుడు లైవ్ అయిపోయిన దాకా, ప్రార్థన అయిపోయిన దాకా చూస్తానంటారు. మొబ్బు అట్లాగే ఉండేది. అవిశ్వాసం ఒక అడుగుడు ముందుకి వెళ్ళకుండా ఆపేస్తూ ఉంటుంది. ఇక్కడ సనుగులు సంశయములు లేనివారై మీరు సమస్త కార్యములను చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అవిశ్వాసం వలన మన జీవితంలో ఆగిపోయిన కార్యములను ప్రభు కొనసాగించునుగాక. అవిశ్వాసములు దేవుడు తొలగించునుగాక. ఆమేన్. చూడండి మత్తయి సువార్త 17వ అధ్యాయం 19వ వచనంలో, తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతేమని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండినేడలా ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మేమెందుకని దాన్ని వెళ్ళగొట్టలేకపోయామయ్యా అని ప్రభు వారిని ఆయన ఏకాంతముగా అడిగారంట. ప్రభు వారు ఏం చెప్తున్నారు? మీ అల్ప విశ్వాసం, అంటే విశ్వాసం ఉందా లేదా? కానీ తక్కువ విశ్వాసం. మీకు ఎంత విశ్వాసం ఉందంటే చాలా తక్కువ ఉంది. కనీసం ఆవగింజంత విశ్వాసం ఉన్నా, దేవునికి మహిమ కలుగునుగాక, ఆవగింజంత కొంచెం విశ్వాసం ఉన్నా సరే ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడును గాక అంటే పడిపోయేదాన్ని. అంటే అంత విశ్వాసం, ఆవగింజంత విశ్వాసం కూడా మీకు లేకుండా యేసు నామములో దయ్యాలు పోవును గాక అంటే అది పోవట్లేదంట. ఏంటి లోపల ఏం లేదంట? విశ్వాసము లేదంట. విశ్వాసం లేదంట. శిష్యులకి యేసు ప్రభు వారు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారు. అంటే ఎందుకు కార్యాలు ఆగిపోతూ ఉన్నాయి? విశ్వాసము లేకపోవడం వల్ల. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసం ఉంటే, మన విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏం చేస్తుందంటండి? ఆ ప్రార్థన రోగిని
స్వస్థపరచును. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయి, విశ్వాసముతో ప్రార్థన చేయగా దేవునికి స్తోత్రం. అంటే మన ప్రార్థన కూడా ఎలాగ ఉండాలంట? విశ్వాసము కలిగిందిగా ఉండాలి. అడుగువారు ఎలా అడగాలంటండి? సందేహము లేకుండా. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. అయితే అతడు ఏమాత్రమునో సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరకునని తలంచుకొనరాదు. గమనించండి, ఇక్కడ అడిగేవారు ఎలాగ అడగాలంటండి? సందేహపడకుండగా, ద్విమనస్కుడు కాకుండా దేవుణ్ణి అడగాలి. సందేహించేవాడు తనకేమైనా దొరకునని తలంచుకొనరాదు. మనం అడిగేటప్పుడు పొందుకుంటున్నామని అడుగుతున్నామా, పొందలేమని అడుగుతున్నామా? ఏమండి, అడిగేటప్పుడు ఎలా అడగాలంట? సందేహము లేకుండా. నేను అడిగేది ప్రభు నాకు ఇస్తాడు, నేను అడిగేది ప్రభు నాకు ఆరోగ్యం కావాలి, ప్రభు ఇస్తాడు. ఇవిడా మనకు వాగ్దానాలు ఉన్నాయి. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనకి మంచి మార్కులు కావాలి, వాగ్దానం ఉంది. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే ఆయన్ను అడగండి, అడిగే వారికి అందరికీ ఆయన ధారాళంగా దయచేస్తారు. అంటే మనం అడిగేటప్పుడు ఎలా అడగాలంటండి? విశ్వాసముతో అడగాలి, సందేహించకుండా అడగాలి, ద్విమనస్సు కాకుండా. ద్విమనస్సు అంటే అర్థం ఏంటి? ద్వి అంటే రెండు, మనస్సు అంటే రెండు మనసులు. ఒక మనసు ఏమో దేవుడు ఇస్తాడు అని, ఇంకొకటి ఏమో దేవుడు ఇవ్వడు అని. ఒకటేమో ఇస్తాడు అని, రెండోది ఇవ్వడు అని. ఇప్పుడు ఏది నమ్ముతున్నాము? మందిరంలోనేమో నేను అడిగినవన్నీ ప్రభు నాకు ఇస్తాడు అని ఇక్కడ ప్రార్థన చేస్తాను. మందిరం బయటికి వెళ్ళంగానే ఏమో మరి ప్రార్థన చేశాం, ఇస్తాడో ఇడో ఆయనకే తెలుసు. మరి నువ్వెందుకు ప్రార్థన చేశా? ఎట్ట ప్రార్థన చేశా కదండి? జాగ్రత్తగా గమనించి విశ్వాసముతో మనము అడగాలి. అడిగినప్పుడు వేటిని మనము అడుగుచున్నామో వాటిని ఎల్లను పొంది ఉన్నామని మీరు నమ్మండి. దేవునికి స్తోత్రం అండి. అడిగినప్పుడు వాటిని అన్నింటినీ మీరు పొంది ఉన్నామని నమ్మండి. కొరియా దేశంలో గొప్ప సేవ చేసిన డాక్టర్ పాల్ యాంగిచో గారు, ఆ దైవజనుడు ఒక పుస్తకం రాశాడు విశ్వాసం గురించి. ద ఫోర్త్ డైమెన్షన్, 4వ కోణం. త్రిభుజానికి ఎన్ని కోణాలు ఉంటాయి? 3 కోణాలు ఉంటాయి. కానీ ఇది విశ్వాసంతో 4వ కోణం అని ఆయన రాశాడు. ద ఫోర్త్ డైమెన్షన్ అది ఏమిటంటే నీవు ఏది అడిగావో దానిని పొంది ఉన్నావని నమ్మాలి. అది పొంది ఉన్నావని నమ్మాలి. అంటే నమ్మాలంటే ఏం చేయాలంటే నువ్వు అడిగింది నువ్వు పొంది ఉన్నట్లుగా నువ్వు అనుభవించాలి, ఫీల్ అవ్వాలి. అది నీ ఇంట్లోనే ఉన్నట్టుగా నువ్వు భావించాలి అని ఆయన ఏం చేశాడంట, తన గదిలో నాకు కూర్చుంటానికి ఒక కుర్చీ లేదు ప్రభా, నాకు ఒక కుర్చీ కావాలి, మరి బైబిల్ పెట్టి చదువుకుంటానికి రాసుకుంటానికి ఒక టేబుల్ కావాలి, మరి ఇవి నాకు నువ్వు ఇస్తావని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే ఈ భూమి ఆకాశంలో సమస్త సృష్టిని సృష్టించిన దేవుడవు నీవు, నన్ను సేవకు పిలిచిన వాడవు నీవే, నాకు కావాల్సినవన్నీ కూడా నేను సేవ చేయడానికి కావాల్సినవి అడుగుతున్నాను, అవి నాకు ఇచ్చేవాడవు నీవే, నేను ఇప్పుడే నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పేసి ఆయన దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ప్రభువా ఇవి నేను నమ్ముతున్నాను, ఇదిగో ఆ కుర్చీ నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు, ఆ టేబుల్ నీకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మరి నువ్వు పొందావు అని నమ్మాలి అంటే దానిని ప్రకటించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. అప్పుడు ఆయన నెక్స్ట్ ఆదివారం చర్చిలో ఏమని చెప్పాడంటే, దేవుడు నాకు చాలా మంచి కుర్చీ ఒకటి, టేబుల్ ఒకటి నాకు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అని చెప్పాడు. అందరూ ఆయన ఉండే చిన్న రూము, ఆ రూములో అద్దె రూములో ఎంత ఖరీదైన కుర్చీ, ఎంత ఖరీదైన టేబుల్ ఎలా కొన్నాడు ఈయన అని చర్చిలో కుర్రాళ్ళందరంట ఆయన వెనకాల రూమ్కి వచ్చారంట. రూమ్కి రాగానే
రూమ్లో చూశారంట. పాస్టర్ గారండి, ఇందాక మీరు చెప్పారు సాక్ష్యం, ఏది నీ టేబుల్ ఏది, నీ కుర్చీ ఏది అని అడిగారంట. ప్రభువా వీళ్ళు వస్తారని నేను అనుకోలేదు, ఎట్లా అడుగుతారని నేను అనుకోలేదు, ఏం చెప్పాలి ప్రభువా అంటే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంట, ఆ టేబుల్ని ఆ కుర్చీని దేవుడు నాకు ఇచ్చాడు, దానిని నేను ఇప్పుడు గర్భము ధరించాను. ఆ గర్భం ఎప్పుడైతే ప్రసవం అయిద్దో అప్పుడు నాకు రూమ్లోకి వస్తాయి అని. అప్పుడు వాళ్ళు వచ్చి పొట్ట మీద చేయబెట్టి, ఆహా టేబుల్ ఉందా, కుర్చీ ఉందా అని వాళ్ళు ఎగతాళిగా, వాళ్ళు జోక్గా పాస్టర్ గారి దగ్గర అని వెళ్ళారంట. అయితే అమెరికా దేశం నుండి సౌత్ కొరియా దేశానికి వచ్చినటువంటి ఒక మిషనరీ గారు అక్కడి నుండి ఆయన తిరిగి మరలా అమెరికా వెళ్ళిపోతున్నాడంట. ఆ వెళ్ళే టైంలో ఆయన ఈ పాస్టర్ గారిని పిలిచి, దేవుడు నాకు ఏం చెప్పాడంటే, నా రూమ్లో ఉన్న ఫర్నిచరు నీకు ఇమ్మని చెప్పాడు, నువ్వు సేవ చేసుకోయా, ఈ కుర్చీ నువ్వు తీసుకెళ్ళు, ఈ టేబుల్ నువ్వు తీసుకెళ్ళు, మనని మధ్య కొత్త కొనుక్కొచ్చాము అని చెప్పేసి ఆ టేబుల్ని ఆ కుర్చీని ఈయనకి పంపించారంట. అవి ఈయన రూమ్లో తీసుకురాగానే ఎవరైతే పొట్ట మీద వేయబెట్టి చూశారో వాళ్ళని పిలిపించి, ఇదిగో నేను ప్రసవించాను, నా టేబుల్ వచ్చింది, నా కుర్చీ వచ్చింది, విశ్వాసంతో నేను గర్భం ధరించాను, అవి ఇప్పుడు దేవుడు నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము పేరు దేవుడు ఎట్లా మార్చాడు? అబ్రహాం. అబ్రహాం అంటే అనేక జనములకు తండ్రి. పేతురు పేరు దేవుడు ఎలా మార్చాడండి? సీమోన్ పేరుని పేతురుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, మనం విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి, విశ్వాసముతో అడగాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. మన విశ్వాసం ఉంటే మనం అడిగినప్పుడు ఆయన మనం అడిగిన వాటిని ఇస్తాడని మనము నమ్మవలెను కదండి. హెబ్రీ పత్రికలో చాలా వివరంగా చక్కగా ఆ మాట రాసింది. 11వ అధ్యాయంలో మనము అడిగిన వాటిని ఆయన దయచేయువాడని నమ్మవలెను కదా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి, ఈ లేఖనం భాగం బట్టి దిదుమ అనబడిన తోమ ఆయన ఏమన్నా అంటే నేను నమ్మను అన్నాడు. అయితే ఈ మాటలు ఆ 10 మంది ఉన్నారు, తోమ పలికాడు, కానీ అక్కడ లేనటువంటి యేసయ్య కూడా విన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయనకి మహిమ చెల్లిద్దామా. అక్కడ లేనటువంటి యేసయ్య కూడా విన్నాడు. ఆ తర్వాత యేసయ్య మళ్ళా తోమ ఉన్నప్పుడు అక్కడికి వచ్చారంట. చూడండి, మొదటేమో యేసు వచ్చినప్పుడు తోమ లేకపోయిను అని రాయబడింది. ఆ తర్వాత 26వ వచనం, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండిన. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని అనేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనేను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 8 రోజులు అయిపోయిన తర్వాత మరలా తోమ 10 మందితో కూడా ఉన్నాడంట. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. ఈ 11 మందితో కూడా యేసు ప్రభు వారు వచ్చారు. 12వ ఆయనగా ఆయన వారిని చూసి మరలా ఏమన్నా అంట, మీకు సమాధానము కలుగునుగా. అంటే యేసయ్య ఎప్పుడు వచ్చినా ఏం చెప్తాడంటండి? మీకు సమాధానం. యేసయ్య ఎప్పుడు వచ్చినా సరే మీకు సమాధానం. ఆయన దేవతను పంపిస్తే దేవతతో ఏం చెప్తారంట? మీకు సమాధానము కలుగునుగాక. హిజ్కియా కన్నీరు గారుస్తుంటే దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు అయ్యా నీ కన్నీరు నేను చూశాను, నీ ప్రార్థన నేను ఆలకించాను, నీకు సమాధానము కలుగునుగాక. కొర్నేలి, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇదిగో నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరి నీకు సమాధానము కలుగునుగాక. తోమా, నీకు సమాధానము, ఎందుకంటే అవిశ్వాసిగా నువ్వు ఉండదు, కానీ ఇదిగో ఇట్రా, నా చేతుల గాయాలలో నీ వేలు పెట్టి చూడయ్యా. అప్పుడు తోమాకి డౌట్ రాజు, నేనన్నమాట ఈ 10 మందిలో ఎవరు చెప్పాడు కదా? నేనన్నమాట ఈ 10 మందిలో యేసయ్యకి ఎవడు చెప్పాడు? పేతురు చెప్పుంటాడా? యోహాను దగ్గరగా ఉంటున్నాడా? యోహాను చెప్పుంటాడా కదా? మనం రహస్యంగా చెప్పిన మాటలంట మిద్దెల మీద ప్రకటించబడతాయంట. జాగ్రత్త. నేను మాట్లాడే మాట ఎవరు
వింటలేదు అని మాత్రం అనుకోబాకండి. మనం మాట్లాడే ప్రతి మాట, మనం తలంచే ప్రతి తలంపు, మనం చేసే ప్రతి పని అన్నీ ఆయన చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమైన దేవుడు, మనము ఈ తోమ ఒక్కసారిగా కంగు తిని ఉంటాడు. నేను అప్పుడు అన్నానే, ఏలు పెట్టి చూస్తేనే నమ్ముతాను, లేకపోతే నమ్మనన్నాడు కదా. అందుకని ప్రభువారు ఈ మాట అంటున్నాడేమో, నా గాయాలలో నీ వేలు పెట్టి చూసి నువ్వు నమ్ము, అవిశ్వాసిగా నువ్వు ఉండవద్దు కానీ విశ్వాసిగా ఉండుము. దేవునికి మహిమ కలుగును గాక. వెంటనే పశ్చాత్తాపంతో, నా ప్రభువా, నా దేవా, నన్ను క్షమించిన ఆయన పశ్చాత్తాపడి తను ప్రభుకి అప్పగించుకున్నాడు. అందుకని ప్రభు అంటున్నారు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరి ధన్యులు. దేవునికి మహిమ కలుగును గాక. 12 మంది శిష్యులు యేసు ప్రభు వారు చుట్టూ ఉన్నారు, వారు చూసి నమ్మారు. కానీ ఈ రోజున మనమందరం, ఈ మందిరంలో ఉన్నవారు కానీ, లైవ్లో ఉన్నవారు కానీ, ఈ మాటలు వింటున్నవారు కానీ, మనమందరం కూడా యేసు ప్రభు వారిని కానీ, ఆయన శిష్యులను కానీ, ఆయన కన్న తల్లిని కానీ, అప్పుడు ఉన్న వాళ్ళని కానీ, ఎవరిని కూడా చూడకుండా కేవలము ఇదిగో ఈ లేఖనాలలో చెప్పిన మాటలను బట్టి మాత్రమే విని నమ్మి ఉన్నామో వారందరికంటే మనమందరము చాలా మరి 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 ధన్యులము. గట్టిగా చెప్పడం యేసయ్యకి వందనాలు చేద్దామా. అటువంటి కృప మనకిచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను నమ్మను అన్నటువంటి ఆయన నిన్నే నమ్ముతానయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయనే దేవుని పిలుపును బట్టి అక్కడ యెరూషలేము నుండి ఆయన బయలుదేరి సుదూర ప్రాంతము ఆయన ఓడలో, ఆ పడవలో ప్రయాణం చేసి మన భారతదేశానికి వచ్చి మన భారతదేశంలో ఆయన సువార్తను ప్రకటించి దేవుడు ఆయన సందేహాలు తీర్చాడు. ఎందుకంటే మన సందేహాలు నివృత్తి చేయడం కోసమే ఆయనను ఇక్కడికి పంపించాడు. ఆయన ఇక్కడికి వచ్చాడని మనం చెబుతున్నప్పుడు ఒకవేళ ఎవరన్నా ఆయన యేసు ప్రభు వారి శిష్యుడు మన భారతదేశానికి వచ్చాడా, నిజమేనా అని ఎవరన్నా అన్నారనుకో, వాళ్ళని వెంటనే ట్రైన్ ఎక్కించడమే చెన్నైకి. చెన్నైలో ఆయన సమాధి ఇప్పుడు ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. తోమా సమాధి ఎక్కడుందండి? చెన్నైలో ఉంది. సెంట్ థామస్ మౌంట్. అక్కడ చర్చి ఉంది, అక్కడ సమాధి ఉంది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని విన్నటువంటి ఆయన బయలుదేరి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించాడు. ఇక్కడే హతసాక్షిగా చనిపోయాడు. మన కోసము, మన భారతదేశంలో సువార్తను ప్రకటించాడు. పునరుద్ధానం యొక్క ఉద్దేశం ఏంటంటే, పునరుద్ధానం యొక్క తాత్పర్యం ఏంటంటే, పునరుద్ధానము యొక్క సందేశం ఏంటంటే, మనము ఈ సువార్తను సర్వలోకానికి ప్రకటించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను ప్రభువును చూచి తిని, మగ్దలేనే మరి చెప్పింది, నేను ప్రభువును చూచి తిని. ఆ 10 మంది శిష్యులు అంటున్నారు, మేము ప్రభువును చూచి తిని. మనం అందరం చెప్పాలి, మేము ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశాను, నేను ప్రభువుని చూశాను, మేము ప్రభువుని చూసాము. ప్రభు కార్యాలు రేపు సాక్ష్యం చెప్పేటప్పుడు మనం అందరం వింటున్నాము. ఆ సాక్ష్యంలో మనం అందరం కూడాను ఏమి చెప్పాలంటే, మేము ప్రభువుని చూసాం. మనం విన్న వాళ్ళందరం కూడాను, చెప్పేది కొద్దిమంది ఉండొచ్చు ఇక్కడ, కానీ విన్నవాళ్ళు మనం అందరం కూడాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పాలంటే, మేము ప్రభువును చూచితి. ఎందుకంటే మనం చెప్పకపోతే ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. పోయిన వారంలో ఉపవాస ప్రార్థనలో ముగింపు వారంలో ఒక యవనస్తుడు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తుకునేసరికి అది ఆగిపోయింది. ఆగిపోతే నేనేం చేశానంటే మరలా ఫోన్ చేశాను. మన చర్చికి వచ్చే వాళ్ళ కుటుంబంలో ఉన్న అబ్బాయి కాబట్టి ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా ఎందుకు ఫోన్ చేశారు మీరు అంటే, పాస్టర్ గారండి నేను ఫోను చేయలేదండి, చేతి దగ్గర వచ్చిందండి అన్నాడు. ఓకే మంచిదయ్యా. ఇప్పుడు ఉపవాస ప్రార్థనలో ముగింపు వారంకి వచ్చేసాం. శనివారం అందరి కోసం నూనె రాసి ప్రార్థన చేస్తాం. ఆదివారం ఈస్టర్ పండుగ కాబట్టి చర్చికి రాయా, నువ్వు చర్చికి రా, నీకోసం ప్రార్థన చేస్తాం, నూనెతో అభిషేకించి నీకు ప్రార్థన చేస్తాం. ఎందుకంటే వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ కూడా ఆరోగ్యం బాగలేదు.
వాళ్ళ నాయనమ్మ కష్టపడి పనిచేసి పోషిస్తుంది. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లెలు ఇద్దరు చదువుకోవాలి. ఆ బిడ్డ చదువుకి డైరెక్ట్ రోజు కాలేజీకి వెళ్ళి కుదరక పనులకి వెళ్తున్నాడు. నేను చెప్పాను, నువ్వు ఎట్లాగైనా సరే చదువుకో, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎట్లాగైనా సరే చదువుకో, చదువుకుంటే నీకు భవిష్యత్తు ఉండేది, చదువు మాత్రం ఆపేయద్దు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ అబ్బాయికి చెప్పాను, నువ్వు మందిరానికి రా. ఆ అమ్మాయికి చెప్పాను, నువ్వు మందిరానికి రా అమ్మ. మీరు మందిరంలో ఉంటే, సంఘంలో ఉంటే దేవుని దగ్గర మీరు నేర్చుకుంటారు, భయభక్తులు నేర్చుకుంటారు, దేవుడు మీకు మంచి భవిష్యత్తును ఇస్తాడు. తండ్రి లేడని బాధపడబాకండి, ఆయనే పరమ తండ్రిగా ఉండి నడిపిస్తాడు అని చెప్తే సరే నేను పాస్టర్ గారండి వస్తామండి అన్నారు. కానీ రావటం లేదు. నాకు ఫోన్ చేశాను కాబట్టి మరలా చెప్పాను, నువ్వు రాయ్యా, ప్రార్థించే, నీకు ప్రార్థన చేస్తాను, నువ్వు దేవుని మందిరంలో ఉండాలి, పండుగ పునరుద్ధాన పండుగ మనం ఉండాలి, దేవుని సన్నిధిలో ఉంటే మీకు ఆశీర్వాదం. అయితే మొన్న నైట్ పొద్దున్నే వాళ్ళ కుటుంబం నుంచి ఫోన్ చేశారు, పాస్టర్ గారండి ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అయిందండి, గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు, ప్రార్థన చేయండి. మళ్ళీ నేను నిన్న ఫోన్ చేసి చెప్పారు, ఆ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందంట, ఆ క్లాట్ అయింది కరిగితేనే నార్మల్ స్థితికి వచ్చింది, ఇంకా కరగలేదు, దానికోసం మందులు సెలైన్ పెడుతున్నారు, మందు పెడుతున్నారు, అది కరగాలని ప్రార్థన చేయండి. నేను అనుకున్నా, ఒకవేళ ఆ బిడ్డ ఇక్కడికి వచ్చినట్టే కొంత వాక్యం ఏదో ఒక మాట అన్న మనసులో నాటుకుంటే దేవుని మార్గంలో ఉండేవాళ్ళేమో, దేవుని సన్నిధిలో ఎదిగేవాళ్ళేమో. ఆ బ్లడ్ క్లాట్ అంతా కరగాలి, అప్పుడు తప్ప ఏం చెప్పలేము అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, మేము చాలాసార్లు దేవుని వాక్యం గురించి చెబుతున్నాం, మీరు దేవుని నమ్మండి, విశ్వసించండి, బాప్తీసం పొందడానికి వాయిదాలు వేయబాకండి. మొన్న ఆదివారం బాప్తీసం కోసం చాలాసార్లు చెప్పాం కదా, 40 రాత్రులు చెబుతానే ఉన్నాము బాప్తీసం కార్యక్రమాల గురించి. బాప్తీసం పొందని వాళ్ళు అలాగనే పొందకుండా ఉండిపోయారు. అంటే వాళ్ళకు ఒక నమ్మకం ఏంటంటే మేము ఇంకా చాలా కాలం బతుకుతాము, మేము ఎప్పుడో ఒకసారి తీసుకుంటాము. కానీ ఏమైతే వారికి తెలియదు. నువ్వు బాప్తీసం తీసుకోకపోతే నీకున్న పాపాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి, కానీ ఇంకా తగ్గేది మాత్రం కాదని మాత్రం గ్యారంటీ చెబుతా. నీ పాపాలు ఉన్నాయని ఇప్పుడే కడిగి వేయబడుతున్నాయో కరిగిపోయినాయో అని చెప్పలేను, కానీ ఇంకా పెరుగుతూనే ఉంటాయి. పొందితే ఒకవేళ తగ్గవచ్చు, చాలా లేకుండానే పోవచ్చు. యేసయ్య పరిశుద్ధపరిచి నువ్వు దీవించబడవచ్చు. చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తాం, చాలాసార్లు తిరుగుబాటు చేస్తాం, చాలాసార్లు మనం చెప్పింది మాత్రం చేయం, కానీ చేయకుండా చేద్దన్నది మాత్రం చాలా చేస్తూ ఉంటాం. ఆదాము హవ్వలు అవిధేయులైనట్టుగానే మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే చెప్పవలసిన బాధ్యత నాది. వారు వినినా వినకపోయినా బాకానాదము వినిపించు అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మేము చెబుతూ ఉంటాం, ఈ పునరుద్ధాన సందేశం ఏంటంటే మనము నమ్మాలి, చూడాలి, చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునా ఉన్న వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతటిలో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చి ఉన్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభునామన మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామన వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.